జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ బహుజన సమాజ్ పార్టీ కిసాన్ సంఘటనల ఆధ్వర్యంలో తెలంగాణలో చర్చలపై జరిగిన దాడులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మార్క్, సయ్యద్ బాబు, షరీఫ్, జగన్మోహన్, డానియల్, దుడ్డు, భాస్కర్ రావు తదితరులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అనుబంధ పార్టీలైన ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు చర్చిపై దాడి చేసి చర్చ్ను తగలబెట్టారు. అంతేకాదు ఒకరిని దారుణంగా హతమార్చారు. భారతదేశం నా మాతృభూమి అని చెప్పే మతోన్మాద శక్తులు దేశవ్యాప్తంగా దళితులు, ముస్లిం మైనార్టీలపై దాడులు చేయడం, చర్చీలు, మసీదులపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. రాబోయే ఎన్నికల్లో మతోన్మాద పార్టీలను ఓటమితో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరుపుతూ ఉన్నాము. ఎందుకంటే నిన్న తెలంగాణలో గత 4 రోజుల క్రితం జన్వాడ అనే గ్రామంలో క్రిస్టియన్ దేవుని ఆరాధించినటువంటి దేవాలయంపై మతోన్మాద శక్తులు ఒక పథకం ప్రకారం విచక్షణారహితంగా చర్చిలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలని విచక్షణారహితంగా దారుణంగా కొట్టి నరికిన సంఘటనలను మేము చూస్తూ ఉన్నాము. వీటన్నిటినీ మనం వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరు మతాన్ని వారు స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు, రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాన్ని ఈనాడు మతోన్మాద శక్తులు వ్యతిరేకిస్తూ మరి ఒక పథకం ప్రకారం ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఈ రెండు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు తెలుపుతూ ఉన్నాము. ఈ నిరసనలకు అందరికీ కూడా ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు ఈ దాడులను ఇటువంటివి అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూసుకున్నాం తెలంగాణలో ఒక చర్చి మీద, ఒక పాస్టర్ల మీద ఈ శిలువలు పాల్గొట్టి ఆ చర్చిని ధ్వంసం చేసిన రోజులు, మరి అలాంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి వారసులు చేసిన ఇలాంటి నిత్యమైన పని ఎప్పుడు కూడా సరికాదు. మరి అదేవిధంగా ఈ భారతదేశంలో మోడీని గద్దె దించాలంటే మనం ముస్లిం మైనార్టీలు మరి ఎస్టీ, ఎస్టీ వాళ్ళు ఒక ఏకమయ్యి మన భారతదేశాన్ని కాపాడుకొని మోడీని చెప్పుతూ కొట్టాలని మేము మైనార్టీలము ఏకం కావాలని, బీసీ ఎస్టీలు ఏకం కావాలని మేము భారత్ కిసాన్ ద్వారా మేము జై హింద్. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈ సమయంలో భారతదేశం యొక్క పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. ప్రధానంగా క్రైస్తవులు, తర్వాత మైనార్టీలు, ముస్లింల మీద జరుగుతున్న దాడులు చాలా ఘోరంగా ఉన్నవి. ఒక పథకం ప్రకారంగా వరుసగా మరి మన మతమనవాదులు శాస్త్ర వాళ్ళందరూ కూడా మరి క్రైస్తవ మతాన్ని లేదా క్రైస్తవ మత సంఘాలని వాటిని అటుమాయం చేయాలని చెప్పని ఇటీవల తెలంగాణలో జరిగింది, మన భద్రాలు జరిగింది, తాడిపత్రులు జరిగింది. వరుసగా రాత్రులే మరి ఎవరికి తెలియకుండా చర్చిల్ని తగలబెడుతూ, చర్చిలో ఉన్న వస్తువులను తగలబెడుతూ, పాస్టర్లని భయానికి ఆందోళన చేస్తూ, క్రైస్తవ సంఘాలని భయానికి గురి చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రభుత్వం, అలాగే ప్రభుత్వ యంత్రాంగం మరి క్రైస్తవులకి, ముస్లింస్కి, మైనారిటీ వర్గాలకి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున మేము మనవి చేస్తున్నాం. ప్రధానంగా బీజేపీ, దాని అనుబంధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఈ భారతదేశంలో క్రైస్తవుల్ని లేకుండా చేయాలని, క్రైస్తవ్యం లేకుండా చేయాలని. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, క్రైస్తవ్యం అనేది ఎడారి యొక్క మతం, అది దానిలో ఎదుగు చెప్తున్నాడు. ఎడారి మతం కాదు, అది ఒక మార్గం. కనుక ఈ భారతదేశంలో ఎవరి విశ్వాసాన్ని వారు కొనసాగించుకునే హక్కుంది. రాజ్యాంగం నియమించిన డాక్టర్ అంబేద్కర్ నియమించిన రాజ్యాంగం ప్రకారంగా ఎవరి విశ్వాసాన్ని, ఎవరి భక్తిని, ఎవరి ఆరాధన వారు అనుసరించే హక్కున్న ఈ భారతదేశంలో ప్రస్తుతానికి జరుగుతున్న దాడులు చాలా విచారకరంగా ఉన్నవి. వీటిని అరికట్టాలని చీరాల పట్టణంలో క్రైస్తవులందరూ ఏకమై ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలో ఉన్న అధికారులు, పోలీస్ యంత్రాంగం కూడా క్రైస్తవ వ్యవస్థని, సంఘాలని, చర్చిల్ని కాపాడటంలో సహకరించాలని మరి ఈ యొక్క క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా, అధికారులు కూడా మేము మనవి చేస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ మరి తెలంగాణలో కానీ మరి ఎక్కడ కూడా క్రైస్తవుల మీద దాడులు జరగకుండా
బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ పార్టీ ఒక్కటే నోరిప్పి మాట్లాడుతున్న కనుక ఈ క్రిస్టియన్ కోఆర్డినేషన్ సంస్థ కూడా బీఎస్పీ కలిసి బలహీన వర్గాల్ని, క్రైస్తవుల్ని, మైనార్టీలు కాపాడులో వారితో కలిసి పనిచేయటకు మేము కూడా ముందుకొచ్చున్నాం. కనుక ఈ పరిస్థితుల్లో బీఎస్పీ మాకు మాట్లాడుతుంది. బీఎస్పీ తోటి ఈ క్రైస్తవ సంస్థ అయిన క్రిస్టియన్ కోఆర్డినేషన్ సంస్థలు కూడా పేదవారి కొరకు క్రైస్తవ సంఘాలని అలాగే ముస్లిం మైనార్టీ వర్గాలను కాపాడులో ముందుందని తెలియజేస్తూ మరి ఈ చీరాల పట్టణంలో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా క్రైస్తవుల మీద కానీ, ముస్లింల మీద కానీ, లేకపోతే ఇతర మైనార్టీల మీద కానీ ఎలాంటి దాడులు జరగకుండా, మతపరమైన దాడులు జరగకుండా అరికట్టాలని మరొక్కసారి ప్రభుత్వానికి భూమి భారతీయులంతా నా సహోదరులు అన్న నినాదంతో ఈ భారతదేశంలో అందరూ అన్నదమ్ముల్లా మెలుస్తున్న ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మత శక్తులు వాళ్ళ హిందుత్వాన్ని చాటి చెప్పాలని చెప్పి క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు చేయటం చాలా ఘోరం. ఇటువంటి దాడులను ముస్లింలు, క్రైస్తవులు ఖండిస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ముస్లింల మీద, క్రైస్తవుల మీద 24లో బీజేపీ వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇలాంటి దాడులను ఖండించాలని చెప్పి ముస్లిం మైనార్టీ తరఫున మేము, అలాగే బీఎస్పీ పార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఇలాంటి దుర్మార్గ చర్యల్ని ఖండించాలి. అందరూ క్రైస్తవులు, ముస్లింలు ఏకమై ఇటువంటి దాడులు జరగకుండా రేపు రాబోయే రోజుల్లో మనమంతా సుఖంగా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. చేస్తున్న దాడులను ఖండించండి. క్రైస్తవులపై ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడులను ఖండించండి. ముస్లింలపై ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడులను బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ అనుబంధ సంస్థలన్నీ క్రైస్తవం మీద, అదేవిధంగా ముస్లిం మైనార్టీస్ మీద చేస్తున్న దాడులను తీవ్రంగా మేము బీఎస్పీ తరఫున, లేకపోతే CCC తరఫున, క్రిస్టియన్ కోఆర్డినేటివ్ కౌన్సిల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల తెలంగాణలో చర్చిపై దాడులు చేసి ఎస్సీ వాళ్ళు క్రిస్టియన్గా ఉండడానికి లేదు, క్రిస్టియన్గా ఉంటే మేము చంపేస్తామని ఒక భయంకరమైన ఆందోళనను మేము చేస్తామంటూ భయంకరంగా దాడులు చేస్తామని తీవ్రంగా బీఎస్పీ పార్టీ, అదేవిధంగా క్రిస్టియన్ కోఆర్డినేటివ్ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఒక తెలంగాణతోనే ఆగేటట్లేదు. ఇప్పుడు చీరాలలో కూడా ఈ మధ్యకాలంలో గృహస్థం సెంటర్లో బీఫ్ తింటున్న వాళ్ళని తీవ్రంగా మేము హెచ్చరిస్తూ జరుగుతుంది. ఆ బీఫ్ తింటూ వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు రాజకీయంగా చేసుకుని తన ఉనికిని చాడుకోవడానికి, అదేవిధంగా తన పార్టీని నిలబెట్టుకోవడానికి బీజేపీని కాషాయ రంగాన్ని భారతదేశం మొత్తం కాషాయమయం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు దాడులు చేస్తున్నారు. దీన్ని ప్రజానికి అంతా తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామిక వాదులు దీనిని తీవ్రంగా ఖండిస్తూ బజార్లోకి వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ దురాఘాతాలని ఎండగట్టాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. లేకపోతే భారత రాజ్యాంగాన్ని మార్చేసి కాషాయ రాజ్యాంగాన్ని సృష్టించి ఈ దేశంలో మనవాదులు మాత్రమే జీవించాలి, మానవతావాదులకి స్థానం లేదు, క్రైస్తవులకి స్థానం లేదు, అదే ముస్లిం మైనార్టీలకు స్థానం లేదనే దుర్మార్గమైన విధానాన్ని బీజేపీ అనుసరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. దీన్ని అందరూ సమైక్యంగా పోరాడి భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగ